వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో భోగి, సంక్రాంతి, కనుమ ఫుల్ బిజీ ఉన్నారుగా పండుగలో. హైదరాబాద్లో ఎవరైనా పండుగ మిస్ అవుతున్నారు అని అనుకుంటే ఒక్కసారి వీడియో చూడండి. మిస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేస్తారనమాట. సో నా వెనకాలంతా కూడా కైట్ ఫ్లయింగ్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళతో పాటు మనం కూడా కైట్స్ చెరకు తెచ్చుకుంటే మనం కూడా ఇక్కడ ఎగ్రేస్ చేయడానికి మంచి ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కసారి మనం ఇక్కడ వచ్చే పబ్లిక్తో మాట్లాడదాం, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారని. తర్వాత ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయని నేను చెప్తాను. హాయ్. Hi, Ka. So, Srivatsa. Actually, I am from Hyderabad. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ పరేడ్ గ్రౌండ్స్లో చేస్తున్న కైట్ ఫెస్టివల్ ఆల్ కంట్రీస్ నుంచి అందరూ వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫ్లయింగ్ కైట్స్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ కైట్స్ ఆఫ్ స్వీట్స్ అవన్నీ. ఇంకోటి ఇప్పుడు మన సంక్రాంతి 5 days విల్ సెలబ్రేట్. ఫస్ట్ ఇది జనరల్గా మన కైట్స్ డిఫరెంట్గా ఉంటాయి, చిన్నది పెద్దది, కానీ సైజ్ అండ్ డిజైన్ ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎనిమల్స్ ఉంటాయి, ఏంటంటే ఫిషెస్, బర్డ్స్ అలాంటివి ఉంటాయి. ఇంకోటి వాళ్ళేమో డిఫరెంట్ ఆ కంట్రీస్ చూస్తారు. హ్యాపీ ఫీల్ అవుతుంది. చూసి హ్యాపీ ఫీల్ అవ్వడమా? నువ్వు కూడా కైట్ ఏమైనా ఎగరేసేది ఉందా? నేను కూడా ఎగరేస్తా కైట్. తెచ్చుకున్నావా మరి కైట్? అవును. ఆర్ యు ఎంజాయింగ్ హియర్? యా, ఐ యామ్ ఎంజాయింగ్. థాంక్యూ. హాయ్ అండి. హాయ్. సో ఎక్కడన్నా మీరు? మాది ఇక్కడేనండి. ఇక్కడే. సో ఎట్లా అనిపిస్తుంది మరి కైట్ ఫెస్టివల్? చాలా బాగుంది. ఇన్ జనరల్ గా పండగ అంటే ఊరు వెళ్ళిపోతుంటాం. సో ఈసారి అట్లాంటి ప్రోగ్రామ్ ఏం లేదా? ఇక్కడే హైదరాబాద్ సంక్రాంతి చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఫుల్ ఎంజాయ్గా ఉంది కదా. ఇక్కడే కైటు ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి వచ్చి హైదరాబాద్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ ఉండకుండా ఇంకా అక్కడికి పోయి చేసేది ఏమున్నది? సో ఈసారి పండగ ఈయనే. పండగ ఇక్కడే. సో ఏం ప్లాన్ చేశారు? గుడ్ న్యూస్ ఏంటంటే శిల్పారంలో 60 రూపీస్కి సంక్రాంతి సంబరాలు చూడటానికి కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ 3 రోజులు ఇక ఆంధ్రాని మరిపించేటట్టుగా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు రేవంత్ రెడ్డి సర్కారు. వారికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ఫుల్గా ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఊళ్ళో కనిపించే గంగిరెద్దులు, హరిదాసులు, సోదములు అన్ని కూడా సంక్రాంతికి సందర్భంగా శిల్పారామంలో చూసేస్తారనమాట. అన్నీ చూసేస్తాం. ఫుల్ ఎంజాయ్. 60 రూపీస్కే సంక్రాంతి సంబరాలు హైటెక్ సిటీ శిల్పారామంలో. ఇక్కడైతే ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటి అంటే స్పెషలిటీస్ కానీ అకామిడేషన్ కానీ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎక్కడికక్కడ మోర్ దెన్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి యాంకరింగ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ ఎంతమందికి ఇలా వీళ్ళ ఏదైనా పబ్లిక్ పల్స్ని బట్టే మీకు కూడా ఇది అనేది ఉంటుంది. మా మిస్సెస్ హైదరాబాద్. మేము నాగోల్లో ఉంటాం మేడం. యాక్చువల్గా ఈ ఫెస్టివల్ ఊరికి వెళ్ళేది ఉంది, అది మిస్ అయిపోయింది. సరే ఆ ఫెస్టివల్ ఎక్కడైనా అని ఇక్కడ ఎంజాయ్ చేద్దామని ఈ 3 days ఇక్కడ ప్లాన్ చేస్తాం. అదే ఇవాళ ఇది చూస్తాము, రేపు శిల్పారామం, ఇంకా తర్వాత వేరే టెంపుల్స్. యాక్చువల్గా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మేము టెంపుల్స్ విజిట్ చేస్తాము. బట్ సంక్రాంతి ఈ ఫెస్టివల్ చూద్దాం, కైట్ ఫెస్టివల్ చూద్దామని ఎర్లీ మార్నింగ్ 10 వచ్చాము. బాగున్నాయి. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు మన కంట్రీకి వచ్చి ఎగరేస్తున్నారంటే మన దేశం ఎంత గొప్పది అన్న విషయాన్ని, అది అంటే మన దేశ చరిత్ర ఎంతవరకు వెళ్తుందని అంటే దానికి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. ఇట్స్ దట్ వెరీ వెరీ వాల్యుబుల్. ఎక్కడ లేని ఎస్పెషల్లీ హైదరాబాద్ బాగుంటుంది అనమాట. అంటే అక్కడికి లేని వెదర్ ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడ మనం పుట్టినందుకు చాలా అదృష్టవంతులు అని ఫీల్ అవ్వాలి. అవును, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అసలు మనతో పోటీ పడటానికి, వాళ్ళ ప్రతిభను చూపించడానికి, మనతో పోటీ పడటానికి ఇంత దూరం వచ్చారంటే మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితేనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్. డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఆకులు, పువ్వులు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ డెడికేషన్ కూడా బాగుంది. కాబట్టి మనం ఇండియన్స్ వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? జస్ట్ 1 hour 1 hour అయినట్టు అనిపిస్తుంది అక్కడ కైట్ ఫ్లయింగ్. ఏం లేదు, ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు 1 hour అనేది ఏమనిపించింది. ఈవెన్ 8 వరకు ఉన్నా ఎవరికి ఆకలేదు, ఎవరికి దాహం వేయదు, అంత బాగుంటుంది. కొంతమంది పబ్లిక్ తో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో ఉప్పల్ నుంచి వచ్చాను. Yes. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి అన్ని కైట్స్ వచ్చాయి కదా. సో పిల్లల్ని తీసుకొచ్చి సంక్రాంతి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. కిడ్స్ తో పాటు వచ్చారు. వచ్చారు. ఎక్కడ మీ కిడ్స్ అందరూ?
ఎందుకంటే అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు చాలా బిజీ ఉన్నారని చెప్పాలి మీరు. అవునవును, చాలా బిజీగా ఉన్నారు. సో ఏమంటున్నారు కిడ్స్ ఈ కైట్స్ చూసి? ఎందుకంటే మనకు ఉండేవి ఇంత డిఫరెంట్ షేప్స్ అండ్ ఇంత పెద్దవి మన దగ్గర కనిపించవు ఎక్సెప్ట్ ఇన్ ద కైట్ ఫెస్టివల్. వాళ్ళ కోసమే కదా మనం అంతే, మన కైట్స్ నార్మల్గా ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ భారత్ కంట్రీ, అల్జీరియా కంట్రీ, అమెరికా కంట్రీ, కెనడా, వీళ్ళందరూ క్యాట్స్, స్నేక్స్, స్పైడర్ మ్యాన్, స్పెషల్ మా కోసం కాదు కానీ పిల్లల కోసం అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా. ఎవరైనా ఫెస్టివల్ మిస్ అవుతున్నాము అని ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎవరు మిస్ అయ్యారు? అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు కదా. ఊరు వెళ్ళలేము మిస్ అయ్యాము అనుకునే వాళ్ళకి ఇక్కడ సజెస్ట్ చేస్తారా? ఎవరు మిస్ అవ్వట్లేదు, ఎక్కడైనా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అది ఇంటర్నల్గా మనలో ఉంటుంది, ఊర్లలో అయినా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. సో మేము కూడా ఆంధ్రానే కానీ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కైట్ ఫెస్టివల్ ఉంది, ఇందాక తను చెప్పినట్టు శిల్పారామం ఉంది, అన్ని మూవీస్ ఉన్నాయి, థియేటర్స్. ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ ఇద్దరు బ్రదర్స్. చాలా బాగున్నాయండి ఇక్కడ ఫెస్టివల్. మెయిన్గా కైట్స్ చూడడానికి వచ్చాము. కైట్ ఫెస్టివల్ చాలా మంచిగా ఉంది, బాగా పెద్ద పెద్ద కైట్స్ ఇస్తున్నారు, చాలా బాగుంది. అది సెకండ్ టైం వచ్చాము, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇక్కడికి, చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ ప్లాన్ చేసుకుని ఈసారి కూడా వచ్చాము ఇక్కడికి, పిల్లల్ని తీసుకుని అందరూ మంచిగా వచ్చాము ఇక్కడికి. అవునండి, స్టాల్స్ కూడా చూసాం కదా, అంతా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు స్టాల్స్ సైడ్ కూడా, మంచిగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చావు? మెట్పల్లి నుంచి ఫస్ట్ టైం చూసినాం. 2 years నుంచి రావాలనుకుంటున్నాం కానీ కుదురుతలేదు. ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నాం. ఇంకా మంచి కైట్స్ ఉన్నాయి ఇక్కడ, అమేజింగ్ ఉంది మంచిగా. 2 years నుంచి ప్లాన్ చేసినాం కానీ అవ్వలేదా? అవును, అవ్వలేదు. ఈసారి ఫస్ట్ టైం వచ్చినాం. ఎన్ని డేస్ నుంచి అమ్మన నాన్న అడిగింది ఖచ్చితంగా పోవాల్సిందే కాదు, ఈరోజు హాలిడే ఉండే వీలైన వచ్చినాం. అందుకే ఎట్లా అనిపిస్తున్నాయి మరి కైట్స్? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ. ఇప్పటిదాకా అన్ని మొబైల్లో చూస్తుంటే ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లాంటి మొబైల్లో చూసావా? చూసావు. సో మొబైల్లో చూసేవన్నీ ఇప్పుడు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీయా? అవును. నువ్వు ఎగిరేవా పతంగ్? కానీ తెచ్చుకోలేను నేను. తెచ్చుకోలేవా? తెలియదా మనం కూడా ఎగిరేసే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అని? తెలుసు కానీ నేను తెచ్చుకోలే. కొన్నావా మరి పండక్కి కైట్స్? మరి ఎప్పుడు ఎగిరేస్తావు? సంక్రాంతి రోజు ఎగిరేస్తా, అది కూడా స్కూల్లోనే. అంతేనా? హాలిడే కదా స్కూల్ సంక్రాంతికి. కానీ నేను రాసుకుంటావా? కైట్స్ ఫ్లై చేయవా? ఒక వీలైతే డ్రోన్తో ఎగిరేస్తా. డ్రోన్తో ఎగిరేస్తావా? ఏమేమి కొన్నావు కైట్స్? ఒక ఓన్లీ ఈగల్ కైటే. అంతేనా? వై? ఎందుకు దొరికింది, అది మంచిగా వెరైటీ ఉండే. మా మెట్పల్లిలో అదే ఉన్నాం. అదే కొన్నావా? మరి ఇక్కడ కూడా హైదరాబాద్ లో చాలా ఉంటాయి కైట్స్. ఇక్కడ ఏమైనా షాప్ చేస్తావా కైట్స్? చెయ్య వద్దంటారా? ఎగిరేయా. చలో డన్. సో హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మెట్పల్లి నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ festival? చాలా బాగుంది. యాక్చువల్లీ హీస్ మై సన్. 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాం వద్దామని. సో ఈ ఇయర్ కుదిరింది రావడానికి. ఈసారి ఇంకా మీకు ఆప్షన్ ఇవ్వలేడా మీ బాబు ఖచ్చితంగా పోవాల్సిందని? ఏ ఒకటే ఇచ్చాడు ఆప్షన్? లేదు పాపం అలా కూడా చెయ్యడు. నేనే అడుగుతున్నాడు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. లైవ్లో చూడడం ఇంకా బాగుంది. ఎప్పుడు వీడియోస్లో చూస్తుండేదాన్ని. ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇన్ జనరల్గా దిస్ ద ఇండియన్ కల్చర్ అండ్ మన ఫెస్టివల్. సో మన ఫెస్టివల్ కూడా విదేశీయులు వచ్చి ఇక్కడ కైట్స్ ఫ్లై చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ప్రౌడ్గా ఉంది. అంటే దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ టు అవర్ కల్చర్ కదా. సో వీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. హ్యాపీ. సో ఇక్కడ చాలా కైట్స్ చూసారు కదా, ఏది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయండి చెప్పాలంటే. దేనికి అది స్పెషల్గా ఉంది. సో అన్నీ బాగున్నాయి. సో ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 1/2 hour అవుతుంది అంతే. సో ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలకి ఇంకా చాలా బాగుంటుంది. నా పేరు రాఘవ అండి. మేము ఇక్కడ కూకట్పల్లి ఉంటామమ్మా. రియలీ ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ కైట్ ఫెస్టివల్. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. తెలంగాణ డిపార్ట్మెంట్ రియలీ అంటే మేము ఈవెన్ ఒక్కోసారి సంక్రాంతి ఊర్లకు వెళ్ళకపోయినా బట్ వీ సీ ద లాట్ ఆఫ్ డిఫరెంట్ కైట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇంటి దగ్గర ఏదో పిల్లలు వేసుకుంటుంటారు కానీ బట్ ఇక్కడ వీ కెన్ సీ డిఫరెంట్ వెరైటీస్ కంట్రీస్ నుంచి వస్తారు. అలాగే డ్రోన్, ఈ ఇయర్ డ్రోన్ పెట్టారు, హాట్ బెలూన్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనం ఎక్కడికి పోకపోయినా హైదరాబాద్లో చూడొచ్చు. వీ కెన్ సీ లాట్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఆల్సో హియర్. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆల్వేస్.
చిన్నప్పుడు అంటే మా సిస్టర్స్ ఉన్నారు, మా సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కలిసి పల్లెటూరులో చేసుకునే వాళ్ళము. అది ఒంగోలు అనమాట నేటివ్. సో వీ యూస్ టు సెలబ్రేట్ విత్ ఆల్ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఈ జనరేషన్ పిల్లలకు తెలుస్తుంది లేదండి, మీరు అంటే ఎగ్జాక్ట్ దట్స్ వాట్. ఇక్కడ మనకు హైదరాబాద్ శిల్పారామం ఉన్నది. సో అక్కడ కూడా మనకు సంక్రాంతి అంటే ఏంటి, ముగ్గులు వేయడము, ఆ తర్వాత గంగిరెద్దులు, అలాగా మనకి ఏంటంటే ఫెస్టివల్ అంటే ఏంటి, పెద్దవాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారు, గంగిరెద్దులు, ఇవన్నీ కూడా ఫుడ్ ఎలా చేస్తారు, సాంప్రదాయాలు, మన పద్ధతులన్నీ కూడా చక్కగా మనం తెలుసుకున్నామండి. తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్ వీ యూస్ టు కన్వే ద సేమ్ మెసేజ్ అనమాట. దట్స్ వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళ విన్నర్ కదా, వాళ్ళ ఎమోషన్స్, టచ్, మెమరీస్ గుర్తుకు చేసుకోవడం కావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫెస్టివల్ మూడ్లోకి ఎట్లా వచ్చేసారనేది. సో అందుకనే ఇవాళ నుంచి స్టార్ట్ అయిన కైట్ ఫెస్టివల్ ఇంకో 2 days పాటు కంటిన్యూ అవుతుంది. అంటే అంటిల్ మనకి భోగి, సంక్రాంతి ఈ 2 days రోజు ఉంటుంది. ఇది 3rd, అంటే ఇవాళ నుంచి 3 days పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ కేవలం కైట్ ఫ్లయింగ్సే కాదు, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అంటే వన్స్ ఒకసారి మనం స్టెప్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ లంచ్ బయటకు వెళ్ళడం, ఆ స్నాక్స్ బయటకు వెళ్ళడం అట్లాంటిది ఏది లేకుండా దాదాపు 40 ఫుడ్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసి చూడడం. కేవలం చూడడానికి ఇంత దూరం రావాలా, మేము ఎగరేసే అవకాశం లేదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ ఫుడ్ స్టాల్స్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఇచ్చారనమాట. మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కైట్స్ ఎగరేయచ్చు, బట్ ఓన్లీ 1 కండిషన్, ఇక్కడ మాంజాతో ఎగరేసే అవకాశం లేదు. సో దట్టు చైనా మాంజా, నార్మల్ థ్రెడ్ మాంజా అయితే అలౌడ్, కానీ చైనా మాంజా ఎవరైనా తీసుకుని వస్తే గేట్ దగ్గరనే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు. సో నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో ఇన్ జనరల్ థ్రెడ్తో చేసిన మాంజా అయితే దే ఆర్ అలౌడ్ చేస్తారు. సో ఆ మాంజాతో కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాయంత్రం అవుతూనే ఇక్కడ ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి సంబంధించి క్లాసికల్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. అండ్ పిల్లల కోసం వెనకట్లో ఆడే గిల్లిదండ, తర్వాత అట్టచెమ్మ, ఇట్లాంటివన్నీ కూడా గ్రామాల్లో ఆడే గ్రామీణ ఆటలు కూడా ఇక్కడ వాళ్ళు ఆడుకోవటట్టు ఏర్పాట్లు కూడా చేశారు అనమాట. సో ఇది స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.